బంగారం భద్రతకు కూడా మూలంగా భావిస్తారు. వ్యవసాయం, వ్యాపారం లేదా వైద్య ఖర్చుల కోసం అయినా కష్ట సమయాల్లో బంగారం సహాయపడుతుంది. కొంతమంది పెట్టుబడిగా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఉచితంగా లభిస్తుందని మీరు ఎవరికైనా చెబితే ఎవరూ నమ్మరు. కానీ బంగారం ఉచితంగా లభించే ప్రదేశాలు ఉన్నాయి. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. 2025లో బంగారం పెట్టుబడిదారులకు బలమైన రాబడిని అందించింది. ఇది స్టాక్ మార్కెట్ను షేక్ చేసింది. 2026 ప్రారంభంలో ర్యాలీ కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో బంగారం ధరలు 10 గ్రాములకు 1,80,779కి చేరుకున్నాయి. అయితే ఆ తర్వాత తీవ్ర తగ్గుదల కనిపించింది. ఇప్పటికీ 1,50,000కు పైనే ఉంది గోల్డ్ రేట్. ధర ఎంత పెరిగినా దాన్ని కొనేవారి సంఖ్య తగ్గడం లేదు. బంగారం విలువ పెరుగుతోంది, తగ్గడం లేదు. అందుకే భారతీయులకు బంగారం చాలా విలువైనది. అయితే ప్రపంచంలో బంగారం ఉచితంగా లభించే ప్రదేశాలు 4 మాత్రమే ఉన్నాయి. వీటిలో 2 మన దేశంలోనే ఉన్నాయని మీకు తెలుసా? బంగారాన్ని స్త్రీలే కాదు, అందరూ ఇష్టపడతారు. ఇటీవల పురుషులు కూడా వివిధ రకాల ఆభరణాల రూపంలో బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. కెనడాలోని కిలోడైక్ నది నుంచి అత్యధిక మొత్తంలో బంగారం తవ్వబడుతుంది. ఈ ప్రదేశంలో చాలా మందికి ఇది జీవనాధారం కూడా. అమెరికాలోని మిస్సోరీ నది ఇసుకలో ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఇక్కడి ప్రజలు నదిలో దొరికే బంగారాన్ని అమ్మడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. 19వ శతాబ్దం మధ్యలో మోంటానా ప్రవాహంలోని కంకర్లలో బంగారం మొదటిసారిగా కనుగొనబడింది. మన దేశంలో బంగారం ఉచితంగా లభించే ప్రదేశాలు ఉన్నాయి. భారతదేశంలోని 2 నదుల్లో బంగారం ఉచితంగా లభిస్తుంది. స్వర్ణరేఖ అనేది బంగారంతో ప్రవహించే నది. ప్రజలు బంగారాన్ని సేకరించేందుకు నది నుండి ఇసుకను జల్లెడపడుతుంటారు. దాని నుండి బంగారాన్ని వేరు చేస్తారు. అలాగే కర్కారీ నది స్వర్ణరేఖ నదికి ఉపనది. ఈ నది ఇసుకలో కూడా బంగారం కనిపిస్తుంది. ఇసుకలో కలిసిన బంగారాన్ని తీయడానికి ప్రజలు నది నుండి ఇసుకను తవ్వుతారు. కానీ ఈ నదులు ఎక్కడ ఉద్భవించాయో ఎవరికీ తెలియదు.